ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అననీయ అని ఒక మనుషుడును తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మాట మనం చాలాసార్లు చదువుంటాం. ఇక్కడ వృత్తాంతం అన్నది మనం తెలుసు. ఇక్కడ జరిగిన విషయం ఏంది అంటే, ఆనాడున్న ఆదిమ సంఘంలో ఉన్న అపోస్తలుల దగ్గరికి సంఘస్థులంతా వారి స్థిరాస్తులను నమ్మి ఏం చేశారు, దాన్ని వేల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టినారు. అదే రీతిగా అననీయ సప్పీరా అనే వ్యక్తులు కూడా అనేకులను చూసి మనం కూడా కొంచెం పొలం అమ్మేసి ఆస్తి తెచ్చి పెడదాం అనుకున్నారు. మంచి ఆలోచన, కానీ మంచి మనసు లేదు. ఇది మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు భార్యాభర్తలు ఏకమై పొలం అమ్మినారు అని రాయబడింది. మన జీవితంలో భార్యాభర్తలుగా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసినాడంటే, ఒకరు తప్పు త్రోవన పోతే ఒకరు సరి చేసుకోవడానికి పెట్టినాడు, కానీ ఇద్దరు పోయి తప్పులో పడడానికి కానే కాదు. భర్త తప్పు చేస్తే భార్య తప్పు చేస్తే భర్త హెచ్చరిక చేసి దేవుని యొక్క వాక్యానుసారంగా నడవడానికి మనల్ని దేవుడు ఐక్యపరిచినాడు. ఆ విషయం మనం మర్చిపోవద్దు. అయితే వీరిద్దరు ఏకమై పొలం అమ్మినారు, అది మంచిదే, కానీ దాని వేళలో కొంత దాచుకున్నారు. అది మిగిలిన తీసుకొచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టినారు. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, వారిలోనికి వచ్చిన ఈ దురాలోచన, ఈ తప్పు ఆలోచన మన జీవితంలో ఎక్కడైనా ఉందా చూసుకోవాలి. దాచిపెట్టి అని మాట్లాడుతున్నాడు. మనం ఏదైనా దాస్తున్నామా? దేవుని ఎదుట, దేవుని సంఘం ఎదుట, దేవుని పరిశుద్ధుల ఎదుట ఏదైనా దాచిపెడుతున్నామా? మనం ఏం చేయాలంటే యథార్థంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన మనసులో ఏముందో అది బయట కనబడాలి. మనం చేసేదేదో అదే చెప్పేటట్టు ఉండాలి. ఈనాడు వేశ్యదారుల వల్లే చాలామంది చేసేది ఒకటి చెప్పేది ఒకటి, చేయని దాన్ని చెప్పుకోము, చేసిన దాన్ని చెప్పకపోవడం, ఇది జరుగుతుంది. ఇది మన జీవితంలో ఎంతో నష్టం తీసుకొని వస్తుంది. అయితే ఆనాడున్న పరిశుద్ధాత్మ సంఘంలో ఎంతో విపరీతంగా పనిచేస్తూ వచ్చింది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంది, వారు అపోస్తలుల యొద్ద పాదముల యొద్ద వెలపెట్టినారు. పేతురు అడిగినాడు, అననీయ నీ వెల ఇంతకే అమ్మినావు అంటే అవును అన్నాడు. అబద్ధం ఆడినాడు. అయితే ఆ పేతురు ఒక మాట అన్నాడు, నీవు పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చినావు అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈనాడు వారి జీవితంలో చూస్తే ఒకే ఒక మోసం చేసినారు. ఈనాడు నీవు నేను ఎన్ని మోసాలు చేస్తున్నాం. తల్లిదండ్రులను, భార్యను, పిల్లలను, దేవుని సంఘాన్ని, సంఘంలో ఉన్న సేవకులను, పెద్దలను అందరినీ మోసం చేసి బతుకుతున్నాం. సేవకులు కూడా దేవుని మోసం చేసి బతుకుతున్నారు. సంఘ పెద్దలు కూడా దేవునికి మోసంగా బతుకుతున్నారు. అది ఎవరు చూస్తలేరే, మా ఇష్టం వచ్చినట్టు పోతాము అని అనుకుంటున్నారు. కానీ ఆనాడు ఆత్మ ఇంత తీవ్రంగా స్పందించి అప్పుడే చనిపోయినాడు అననీయ. తర్వాత ఆయన భార్య కూడా చనిపోతూ వచ్చింది. ఈనాడు ఉదయకాల సమయంలో ఇది మన జీవితంలో లేదే, తర్వాత పనిచేస్తుందేమో, ఈనాడు అయితే బతుకుదాం అని అనుకుంటున్నామేమో, కానీ ఈ ప్రతిదానికి లెక్క ఒకనాడు దేవుని దగ్గర మనం చెప్పాలి. ఆ సింహాసనం మీద నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. మనం జాగ్రత్త పడి, తప్పేం లేదు కదా, నువ్వు దాచుకున్నప్పుడు నేను దాచుకున్న కొద్దిగా అని చెప్పితే తప్పు లేకపోయేది. కానీ వారు దేవుని ఎదుట మోసపూరితంగా, అంటే వాళ్ళు ఇచ్చినట్టే ఉండాలి, ఇవ్వకుండా ఉండాలనుకున్నారు. అంటే మంచి వాళ్ళు అనిపించుకోవాలనుకున్నారు వారు. ఇది చాలా తీవ్రమైన మాట. మనం మంచోళ్ళు అనిపించుకోవడానికి బతకొద్దు, మంచోళ్ళుగానే బతకాలి. విశ్వాసులు అనిపించుకోవడానికి బతకొద్దు, విశ్వాసులాగానే బతకాలి. దేవుని పిల్లలు అనిపించుకోవాలి అని బతకొద్దు, దేవుని పిల్లలుగానే బతకాలి. ఇది క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైన విషయం. వారి జీవితంలో వారి ప్రాణాలు కోల్పోయినారు. వారి పిల్లల బతుకులేంది, అసలు అంత అవమానం. వారిని పిల్లల్ని చూసిన వాళ్ళంతా రోడ్డు మీద ఎంతమంది అంటుండొచ్చు, వీళ్ళు తల్లిదండ్రులు సంఘంలో మోసం చేసి ప్రాణాలు విడిచిరని వాళ్ళు బతుకంతా హేళనగా అయిపోయినారు. కారణం ఏంటంటే వారి అవిధేయత. దానికి వారి జీవితంలో పర్యవసానం చాలా గొప్పదిగా ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం మన జీవితాల్లో ఏమేమి దాచుకుంటున్నాం? ఎక్కడెక్కడ దేవునికి ఇష్టంగా ఉన్నాం, ఎక్కడెక్కడ అయిష్టంగా ఉన్నాం? అయిష్టంగా ఉండి ఇష్టంగా ఉన్నట్టు, ఇష్టంగా ఉండి అయిష్టంగా ఉన్నట్టు ఎక్కడైనా ఉన్నామేమో మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవుని యొక్క వాక్యాలు సరి చేసుకొని దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుని మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. అననీయ సప్పీరాల వలె మేము ఉండకుండా నీ యొక్క ఆత్మలో
నమ్మకంగా నీ ఆత్మ ఎదుట మేము మమ్మల్ని తగ్గించుకొని జీవించిన కృపని మన యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.